గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 872. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 56 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,648 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 20 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,347 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.19% పెరిగింది. యాక్చువల్లీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక కన్సర్న్ అయితే కనపడుతుంది. మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే వీకెండ్ లో హిండెన్బర్గ్ వాళ్ళు సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారి పైన కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అండ్ ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. అగైన్ హిండెన్బర్గ్ వాళ్ళు కూడా దానికి రెస్పాండ్ అవడం జరిగింది. బట్ ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే దీన్ని అయితే మార్కెట్ అంత సీరియస్ గా ప్రెసెంట్ తీసుకోలేదు. బట్ కానీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి వీకెండ్ నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అవి ఫస్ట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అటాక్ జరగచ్చు అని అప్డేట్స్ వచ్చినట్లయితే ఈ రోజు మరికొన్ని గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి గ్లోబల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ యుఎస్ కూడా వాళ్ళ ట్రూప్స్ ని మిడిల్ ఈస్ట్ కి డిప్లాయ్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇరాన్ గనక ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినట్లయితే దానికి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు కదా. సో ఈ వార్ ఇంటెన్సిటీ పెరిగిందనుకోండి అదర్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వార్ జరగడం ఎకానమీ పరంగా మంచిది కాదు. అండ్ దీంతో పాటుగా రెడ్ సీలో ఇష్యూస్ కూడా బాగా పెరిగిపోయాయి అనుకోండి మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా బాగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఆ ఇంపాక్ట్ వలన గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ప్రెసెంట్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి మెయిన్ కన్సర్న్ అయితే ఇది. సో ఇరాన్ నిజంగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుందా లేదా అని మనం అయితే ప్రెసెంట్ చెప్పలేం. బట్ కాకపోతే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అండ్ ఈ ఇష్యూని మనం ట్రాక్ చేస్తూ ఉండడం బెటర్. ఎందుకంటే ఒకవేళ అటాక్ కనుక జరిగిందనుకోండి ఈక్విటీ మార్కెట్స్ లోని కొంత వాలటాలిటీ కనపడే అవకాశం ఉన్నది. సో అందుకని కొన్ని రోజులు ఈ ఇష్యూని ట్రాక్ చేస్తూ మార్కెట్ తో జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయలేదనుకోండి ఎటువంటి గొడవ లేదు. బట్ కానీ అటాక్స్ కనుక జరిగినట్లయితే మాత్రం మార్కెట్స్ లో మనం కొంత వాలటాలిటీని చూసేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ గురించి మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా. ఎప్పుడైతే అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారో ఆ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం చాలా ప్రెషర్ ని చూసాం. అదానీ గ్రూప్ పైన ఈ ఎలిగేషన్స్ చేసిన తర్వాత సెబీ దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాని తర్వాత సుప్రీం కోర్టులో కేసు నడిచింది. ఫైనల్లీ సుప్రీం కోర్టు అయితే ఈ ఎలిగేషన్స్ కరెక్ట్ కాదని చెప్పి కేసును అయితే కొట్టేసింది. సో ఇలా కేసు కొట్టేసిన తర్వాత యాక్చువల్లీ ఈ హిండెన్బర్గ్ వాళ్ళు ఏం చేశారంటే రిపోర్ట్ రిలీజ్ చేసే ముందే అదానీ గ్రూప్ స్టాక్స్ లోని షార్ట్ పొజిషన్స్ తీసుకుని దాని తర్వాత ఇలా రిపోర్ట్ రిలీజ్ చేయడం ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందారని చెప్పి సెబీ హిండెన్బర్గ్ వాళ్ళకి నోటీస్ అయితే పంపించడం జరిగింది. సో ఎప్పుడైతే సెబీ దగ్గర నుంచి వీళ్ళు నోటీస్ ని రిసీవ్ చేసుకున్నారో దాంతో ఆబ్వియస్ గా హిండెన్బర్గ్ అంటే చాలా కంట్రీస్ రిలేటెడ్ గా చాలా కంపెనీస్ రిలేటెడ్ గా రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తారు కదా. వాళ్ళ ఈగో దెబ్బతిండంతో ఈసారి ఏకంగా వాళ్ళు సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారిని టార్గెట్ చేశారు. వీళ్ళు మాధవి పూరి గారి పైన అండ్ అలాగే ఆవిడ హస్బెండ్ పైన వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఈ వీకెండ్ లో ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే చాలా లాంగ్ స్టోరీ ఉంటుంది కాదు. మీకు అర్థం కావడానికి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదానీ గ్రూప్ కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేసినటువంటి మారిషస్ బేస్డ్ ఫండ్స్ ఉన్నాయి కదా వీటిలోని సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారికి అండ్ అలాగే ఆవిడ హస్బెండ్ కి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని, కాకపోతే ఈవిడ సెబీ చైర్పర్సన్ అయినటువంటి టైంలోని ఆవిడకున్నటువంటి హోల్డింగ్స్ ని ఆవిడ హస్బెండ్ పేరు పైకి ట్రాన్స్ఫర్ చేసేసారని అండ్ అంతేకాకుండా ఈవిడ హస్బెండ్ మన ఇండియాలోని వేరియస్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అయిన బ్లాక్ స్టోన్ లోని చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఆ కీ రోల్ ప్లే చేస్తుండడం అండ్ అతను మాధవి పూరి గారి హస్బెండ్ అవడం వలన బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్ చేసినటువంటి కొన్ని కంపెనీస్ ని ఐపీఓకి తీసుకురావడం ఈ ప్రాసెస్ అది కూడా సింప్లిఫై అయిందని అండ్ అలాగే రీడ్స్ రిలేటెడ్ గా మాధవి పూరి గారు పాజిటివ్ గా ఉన్నట్టుగా అండ్ రీడ్స్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ కూడా తీసుకొచ్చారు కదా. ఇటువంటివన్నీ మాధవి పూరి గారు ఏవైతే తీసుకొచ్చారో దాని వలన బ్లాక్ స్టోన్ కి చాలా అడ్వాంటేజ్ అయిందని చెప్పి ఇలా చాలా ఎలిగేషన్స్ చేస్తూ వాళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి వీకెండ్ లో మన సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారు కూడా స్పందిస్తూ హిండెన్బర్గ్ వాళ్ళు కావాలని ఎలిగేషన్స్ చేస్తూ పర్సనల్లీ వీళ్ళని టార్గెట్ చేశారని ఆవిడ సెబీ చైర్పర్సన్ అవ్వక ముందే ఇవన్నీ కూడా సెబీకి ఆల్రెడీ ఐడియా ఉన్నాయని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. ఆవిడ స్టేట్మెంట్ రిలీజ్ చేశాక అగైన్ హిండెన్బర్గ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ సెబీ చైర్పర్సన్ రెస్పాన్స్ ని బట్టి మరికొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయని చెప్పి అగైన్ వాళ్ళ రెస్పాన్స్ ని హిండెన్బర్గ్ వాళ్ళు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. నో ఇష్యూ రిలేటెడ్ గా మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో మీకు దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ కూడా ఇద్దాం అనుకుంటున్నా. జనరల్లీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ లో కొంత పానిక్నెస్ క్రియేట్ అవుతుంది కదా. దాంతో చాలా మంది ఇన్వెస్టర్స్ భయపడుతుంటారు కూడా. సో నిజంగా ఇన్వెస్టర్స్ భయపడాలా అంటే
ఒక్కటే చెప్తాను, ఇటువంటి న్యూసెన్స్ అన్నిటిని పక్కన పెట్టండి. జనరల్లీ ఇలాంటి ఇష్యూస్ మీద కన్నా కూడా మనం మెయిన్లీ ఫోకస్ చేయవలసింది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఎర్నింగ్ సీజన్ కూడా నడుస్తున్నది కదా, ఈ ఎర్నింగ్ సీజన్లోని మీరు ఏ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ కంపెనీస్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో ఫోకస్ చేయండి, అండ్ ఆ కంపెనీస్ బిజినెస్ ఎలా గ్రోత్ ఉన్నది ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి ఎర్నింగ్ సీజన్లో మరొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఏదైనా సెక్టర్లో రివైవల్ కనపడుతుందా, ఇటువంటివన్నీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతాయి. జనరల్ నా పరంగా చెప్పాలంటే రీసెంట్గా అబ్జర్వేషన్ ప్రకారం అగ్రోకెమికల్ కంపెనీస్లోని క్లియర్గా రివైవల్ కనపడుతుంది, అండ్ అలాగే సీడ్ కంపెనీస్లో రివైవల్ కనపడుతుంది. దీంతో పాటుగా డైలీ మనిషిలో మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా ప్యాకేజింగ్ ఫిల్మ్ కంపెనీస్లో రివైవల్ కనపడుతుంది. సో ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే మనం డబ్బులు సంపాదించగలం. కానీ ఇలాంటి న్యూస్లు అంటే ఇలా న్యూసెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో వాటి మీద మనం నిజంగా ఫోకస్ చేస్తే ఏమైనా డబ్బులు సంపాదించగలమా? అండ్ ఇక్కడ ఒక వర్స్ట్ థింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్నట్టుగానే ఒకవేళ సెబీ చైర్పర్సన్ తప్పు చేశారనుకోండి, ఆవిడ ఏం తప్పు చేయలేదు, బట్ కానీ మనం వర్స్ట్ థింగ్ మాట్లాడుకుందాం అంటున్నాం కాబట్టి ఒకవేళ ఆవిడ తప్పు చేశారనుకోండి మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం కదా. అటువంటి టైంలోనే మార్కెట్ కరెక్ట్ అవుద్ది, అండ్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు మంచి స్టాక్స్ పడతాయి, చెడ్డ స్టాక్స్ పడతాయి, అన్ని స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇలా స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడే మనకి మంచి స్టాక్స్ బెటర్ వాల్యుయేషన్లో దొరుకుతాయి కాబట్టి దట్ ఈస్ ఎ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ అస్. సో అందుకనే ఇలాంటి న్యూస్ల మీద మనం ఫోకస్ చేసే కన్నా మనం ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయడం. అండ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఏవైతే సెక్టర్స్ రివైవ్ అవుతున్నాయో అటువంటి సెక్టర్స్ మీద ఫోకస్ చేసినట్లయితే మనం డబ్బుల్ని సంపాదించవచ్చు. అండ్ ఒకవేళ మీరు స్టాక్స్లో కాదు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరేం ఫోకస్ చేయాలి? మీ మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది తప్ప ఇటువంటి న్యూస్ అంటే జస్ట్ మార్కెట్లో వస్తున్నటువంటి అప్డేట్ ఏంటో తెలుసుకుని జస్ట్ ఇగ్నోర్ ఇట్. అండ్ మరొక్కసారి చెప్తున్నాను, ఏ టెన్షన్ పడకండి, ధైర్యంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే క్వాలిటీ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. ఐ హోప్ ఈ పానిక్ సినారియోలో మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా. ఒకవేళ మీకు క్లారిటీ వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఎర్నింగ్స్ మీద అండ్ అలాగే అప్డేట్స్ మీద ఫోకస్ చేసేద్దాం. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కాఫీ డే గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ కాఫీ డేలోని పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 90% పైనే ఉన్నది. యాక్చువల్లీ ఈ కాఫీ డేని ఒక టైంలోని రివైవ్ చేసేస్తున్నారని చెప్పి మార్కెట్లోని భయంకరంగా న్యూస్ నడిచింది. ఆ న్యూస్ నడిచిన టైంలో కాఫీ డే స్టాక్ లో కూడా మనం చాలా ర్యాలీ చూసాం. ఈ కాఫీ డే గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ కాఫీ డే వాళ్ళపైన ఐడిబిఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 228 crores కి బెంగళూరు ఎన్సీఎల్టీ దగ్గర కార్పొరేట్ ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కాఫీ డే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి డెట్ ని క్లియర్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతోనే వీళ్ళపైన ఈ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీని కూడా ఫైల్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇష్యూ నుంచి కాఫీ డే వాళ్ళు ఎలా బయటపడతారన్నది మనం ఇప్పుడే చెప్పలేం. కాఫీ డే పైన వీళ్ళు ఇన్సాల్వెన్సీని ఫైల్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే 14% పైనే కరెక్ట్ అయింది. అండ్ ఈవెన్ మీకు గుర్తున్నట్లయితే ఈ కాఫీ డే రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా బజ్ కనపడుతున్నటువంటి టైంలోనే మన ఛానల్లో 2 years బిఫోర్ నిజంగానే కాఫీ డే లాభాల బాట పట్టిందా లేదా అన్నది వన్ ఆఫ్ ది డైలీ మనీ షోలోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈవెన్ మన మెయిన్ ఛానల్ తో పాటుగా టాక్స్ ఛానల్ లో కూడా కాఫీ డే రిలేటెడ్ గా డార్క్ సైడ్ ఆఫ్ కాఫీ డే అంటే ఈ కాఫీ డే లో అసలు ఏం జరిగింది అన్న దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఐ హోప్ మన మనీ పర్సన్స్ కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేసామో ఆ టైంలో ఇది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. సో ఈ మార్కెట్ లోని న్యూస్లు ఏవైతే నడుస్తుంటాయో వాటితో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాటిని డీటెయిల్ గా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప మీడియాలో ఇటువంటి స్పెక్యులేటివ్ న్యూస్లు వస్తుంటాయి కదా, దాని ఆధారంగా డిసిషన్ తీసుకున్నట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీ స్టాక్ ఈ రోజు సెషన్ లో నియర్లీ 7% పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకునే ప్లాన్ లో భాగంగా వోడ్కా జైంట్ అయినటువంటి రష్యన్ స్టాండర్డ్ వాళ్ళతోని అండ్ అలాగే బ్యాంకాక్ బేస్డ్ థాయ్ బెవరేజెస్ వాళ్ళతోని వాళ్ళ ప్రొడక్ట్స్ ని మన ఇండియాలోని మార్కెట్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకునేందుకు గాను వీళ్ళైతే డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ కంపెనీస్ తోని డిస్కషన్స్ గనక ఫైనలైజ్ అయినట్లయితే ఈ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని మన ఇండియాలో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కదా. దాని ద్వారా ఈ అలైడ్ బ్లెండర్స్ వాళ్ళ సేల్స్ అయితే బాగా పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. సో ఈ అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు ఈ కంపెనీస్ తో డిస్కషన్స్ లో ఉన్నారన్న అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లోని ఇంత పాజిటివ్ మొమెంటం చూసాం. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు కంపెనీ దగ్గర నుంచి అయితే ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. త్వరలోనే కంపెనీ నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ కంట్రీ మొత్తం మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో వర్షాలు పడుతున్నప్పుడు జనరలీ ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతాయి. సో ఇన్ఫెక్షన్ అంటే కోల్డ్, కాఫ్ ఇటువంటివన్నీ పెరుగుతాయి. దీంతో పాటు వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి కదా. సో ఇలా ఇన్ఫెక్షన్స్ పెరుగుతుండటంతో యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ మలేరియల్ థెరపెటిక్ కేటగిరీస్ లో ఉండేటువంటి డ్రగ్ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్
చేస్తున్నాయి. ఈ జూలై మంత్ నుంచి ఇన్ఫెక్షన్స్ పెరగడంతో ఈ డ్రగ్స్ యొక్క సేల్స్ అయితే బాగా పెరిగిపోయాయని మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ అయినటువంటి ఫార్మా ట్రాక్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ మాన్సూన్ సీజన్ మరికొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దీంతో మన ఇండియా మొత్తం ఈ డ్రగ్స్ యొక్క సేల్స్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్స్ సేల్స్ ఈ సీజన్ లో బాగా పెరిగాయి అనుకోండి, నెక్స్ట్ క్వార్టర్ లోని ఈ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫార్మా కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఫ్రైడే రోజు డైలీ మనీ షోలోని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి 300 crores పైన జిఎస్టీ నోటీస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం కూడా. అండ్ ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే వచ్చింది. వీళ్ళకి 2017 జూలై నుంచి 2024 మార్చ్ ఈ పీరియడ్ మధ్యలోని వీళ్ళ B2B బిజినెస్ లోని కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి అప్ ఫ్రంట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫీ అండ్ సర్వీస్ ఛార్జ్ కింద వీళ్ళు కన్సిడర్ చేయలేదని, దాంతోనే ఇప్పుడు వీళ్ళకి జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 342 crores వర్త్ జిఎస్టీ డిమాండ్ నోటీస్ తో పాటుగా దీన్ని పే చేసే వరకు దానిపైన పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ని కూడా జిఎస్టీ వాళ్ళు విధించినట్టుగా వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కంపెనీ అయితే ఇప్పుడు ట్యాక్స్ కన్సల్టెంట్ అండ్ లీగల్ కౌన్సిల్స్ తోని దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నదని, త్వరలోనే దీనిపైన జిఎస్టీ డిపార్ట్మెంట్ కి వీళ్ళ రిప్లై కూడా పంపిస్తామని షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు జిఎస్టీ డిపార్ట్మెంట్ కి రిప్లై ఇచ్చిన తర్వాత ఫైనల్లీ ఈ మ్యాటర్ ఏ విధంగా అంటే సార్ట్ అవుట్ చేసుకుంటారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఎస్ బ్యాంక్ స్టాక్ లోని సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి జంప్ కనపడింది కదా. దీనికి రీజన్ జపాన్ కి చెందినటువంటి సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ యొక్క గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ వీక్ లోని మన ఇండియాని విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మింట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈసారి ఇతను విజిట్ లోని ఎస్ బ్యాంక్ లోని స్టేక్ అక్వైర్ చేసేందుకు గాను డిస్కషన్స్ అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎస్ బ్యాంక్ లోని ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరగబోతున్నాయని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి ఎస్ బ్యాంక్ స్టాక్ లో జంప్ కనపడింది. కాకపోతే ఈ ఎస్ బ్యాంక్ లో స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తే దాని తర్వాత ఎస్ బ్యాంక్ కూడా ఆ న్యూస్ ని డినై చేయడం జరిగింది. సో ఈసారి కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది కదా. సో ఇటువంటి డిస్కషన్స్ ఈసారి జరుగుతాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని మన క్యాబినెట్ ఇండియన్ రైల్వేస్ కోసం 8 న్యూ లైన్ ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా మన ఇండియన్ రైల్వేస్ లోని కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు ట్రావెలింగ్ ఈజ్ చేయడం అండ్ లాజిస్టిక్ కాస్ట్ తగ్గించడం ఇటువంటి వేరియస్ స్టెప్స్ ని తీసుకోనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ యొక్క టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 24,657 crores. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని ఒడిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణతో పాటు వెస్ట్ బెంగాల్ లాంటి 7 స్టేట్స్ లోని 14 డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేస్తూ 64 న్యూ స్టేషన్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయనున్నారు. సో మన క్యాబినెట్ ఇండియన్ రైల్వేస్ కోసం ఈ 8 న్యూ లైన్ ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ 11% పైనే పెరిగింది. ఈవెన్ ఆర్వీఎన్ఎల్ తో పాటుగా అదర్ రైల్వే స్టాక్స్ లో కూడా కొంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టాటా టెక్నాలజీస్ వాళ్ళు 2023 జూలై మంత్ లోని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి 36 ITAs ని వీళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అప్గ్రేడ్ చేయవలసి ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, దాంతో వీళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అయితే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా టాటా టెక్నాలజీస్ వాళ్ళకి లెటర్ అయితే పంపించారు. సో టాటా టెక్నాలజీస్ వాళ్ళకి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం స్లైట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు మహారాష్ట్ర కాలాపూర్ లోని ఒక 90 acres ల్యాండ్ అక్వైర్ చేశారు. ఈ ల్యాండ్ లోని 1.7 million square feet డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉన్నదని అండ్ దీనిలోని వీళ్ళు రెసిడెన్షియల్ ప్లాటెడ్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. సో కొత్తగా అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ లోని ప్రాజెక్ట్ వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గానీ బాగా జరిగాయి అనుకోండి, అది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి చెందినటువంటి దువ్వాడ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని USFDA వాళ్ళు ఈ మే మంత్ లోని ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు USFDA దగ్గర నుంచి వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ USFDA ఇన్స్పెక్షన్ ని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా క్లాసిఫై చేయడం జరిగింది. ఈ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏంటంటే USFDA ఇన్స్పెక్షన్ టైంలోని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కొన్ని అబ్జెక్షనబుల్ ప్రాక్టీసెస్ అయితే బయటపడ్డాయి. కాకపోతే దానికి USFDA అయితే ప్రెసెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అదే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ ని గానీ ఇష్యూ చేసినట్లయితే దానిపైన త్వరలోనే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో
ఇప్పుడు వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ కింద క్లాసిఫై చేశారు కాబట్టి ఆ అబ్జెక్షనబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు త్వరలోనే కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ కార్పొరేట్స్ కి ఓమ్నీ ఛానల్ పేమెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ వాళ్ళు వీళ్ళ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆన్గో ద్వారా చెన్నై మెట్రోలో ట్రావెల్ చేసేటువంటి ట్రావెలర్స్ కి వీళ్ళు రెడీ టు యూజ్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ ని ఇష్యూ చేయనున్నారు. సో ఈ కార్డ్ కి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం చూసినట్లయితే కేవైసీ కూడా అవసరం లేదు కాబట్టి కమ్యూటర్స్ కి వీళ్ళు ఈ కార్డ్స్ ని చాలా ఈజీగా ఇష్యూ చేయొచ్చని, అండ్ అలాగే కమ్యూటర్స్ కి కూడా ఈ కార్డు ద్వారా వాళ్ళ ఆన్ బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఈ కార్డ్స్ ని తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్స్ ని కమ్యూటర్స్ కి ఇష్యూ చేయడం ద్వారా దాని నుంచి కంపెనీకి ఇష్యూయన్స్ ఫీ అండ్ ఇంటర్చార్జ్ ఫీ ద్వారా రెవెన్యూని అయితే వీళ్ళు ఎర్న్ చేయనున్నారు. ఈ చెన్నై మెట్రో కోసం ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ని వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు కదా, త్వరలోనే అదర్ సిటీస్ కి కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎంబీసీసీ వాళ్ళు కొత్తగా అప్రాక్సిమేట్లీ 719.97 crores వర్త్ 2 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ జస్ట్ 9.97 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఐసిఐసిఐ వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ ని డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ సెకండ్ ఆర్డర్ వీళ్ళకి ఝాన్సీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 710 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఝాన్సీలో ఉన్నటువంటి 2 ల్యాండ్ పార్సల్స్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ ని విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎస్సీపీసీ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన శ్రీరామ్ ఈపీసీ ఎఫ్జేడి వాళ్ళకి ఉజ్బెకిస్తాన్ కి చెందినటువంటి జేవి అహోన్గ్రోన్ సిమెంట్ ఎంఎస్ ఎల్ఎల్సీ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కంపెనీ కోసం వీళ్ళు 3.0 మిలియన్ టన్స్ పర్ యానం గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ ని చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2700 crores. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎస్సీపీసీ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అమర్ రాజా వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు ఆటో జైంట్ అయినటువంటి పియాజియో గ్రూప్ కి చెందినటువంటి ఇండియన్ సబ్సిడరీ కంపెనీ అయిన పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా అమర్ రాజా వాళ్ళు పియాజియో ఇండియా వాళ్ళతో కలిపి ఈ పియాజియో ఇండియా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం లిథియం అయాన్ సెల్స్ అండ్ చార్జర్స్ ని డెవలప్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ అప్ కమింగ్ వెహికల్స్ కోసం కూడా వీళ్ళు సెల్స్ అండ్ బ్యాటరీ ప్యాక్స్ ని తెలంగాణలో ఉన్నటువంటి అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలోని వీళ్ళు ప్రొడ్యూస్ చేయనున్నారు. సో పియాజియో ఇండియా వాళ్ళతో వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి కొలాబరేషన్ ఏదైతే ఉందో ఇది అమర్ రాజా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ అమర్ రాజా వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ డివిటపల్లిలో ఉన్నటువంటి వీళ్ళ గిగా కారిడార్ లోని సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పి కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు గాను ఈ వీకెండ్ లోని గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అయితే జరిగింది. వీళ్ళ గిగా ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఈ ఫ్యాక్టరీలోని టెక్నాలజీ కావచ్చు, ఈ ఫ్యాక్టరీని డెవలప్ చేయడం కావచ్చు, వీళ్ళు చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ గిగా ఫ్యాక్టరీ కోసం అని చెప్పి ఆల్రెడీ వీళ్ళు వేరియస్ కంపెనీస్ తో కూడా టైఅప్ అవడం జరిగింది. సో అమర్ రాజా వాళ్ళ దగ్గర నుంచి ఈ 2 పాజిటివ్ అప్డేట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అమర్ రాజా స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వెల్ హెడ్ ప్లాట్ఫామ్స్ అండ్ అసోసియేటెడ్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4676 crores. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2026 మే 31 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పంప్స్ అండ్ మోటార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శక్తి పంప్స్ వాళ్ళకి ఉత్తరాఖండ్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 200 నెంబర్ ఆఫ్ ఫోటోవాలటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 8.5 crores. సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో శక్తి పంప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళకి చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ వాళ్ళ దగ్గర నుంచి రిపీట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 415 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు చెన్నైలో ఉన్నటువంటి 110 MLD డీసాలినేషన్ ప్లాంట్ కి 7 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. సో వీళ్ళు రిపీట్ ఆర్డర్ ని విన్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వాటెక్ వాబాగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లాంటి సెక్టర్ లో ఉండేటువంటి వేరియస్ కంపెనీస్
కంపెనీస్ కి వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అనూప్ ఇంజనీరింగ్ వాళ్ళు 2 క్రిటికల్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ 2 క్రిటికల్ ఆర్డర్స్ లోని 90% ఆఫ్ ది ఆర్డర్ వీళ్ళకి యూఏఈకి చెందినటువంటి ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ కి ఈపీసీ సర్వీసెస్ ను ఆఫర్ చేయడానికి గాను వచ్చినటువంటి ఆర్డర్. టోటల్ గా ఈ 2 ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores. సో వీళ్ళకి కొత్తగా ఈ 100 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అనూప్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి కూడా కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి రాజస్థాన్ లోని ఒక పీవీ ప్రాజెక్ట్ కి ఈపీసీ సర్వీసెస్ ను ఆఫర్ చేయడానికి గాను వచ్చినటువంటి ప్రెస్టీజియస్ ఆర్డర్. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 550 crores. నెక్స్ట్ కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. మీరు టాప్ లైన్ లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 5.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 32.1% గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3.3% డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో ఎబిటాలో 27.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లోని 208.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. వీళ్ళ ఎక్స్క్లూజివ్ పీజీఎన్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఈ క్వార్టర్ 1 నాటికి వీళ్ళ దగ్గర 23 పీజీఎన్ రీటైల్ స్టోర్స్ ఉన్నట్లుగా. అండ్ ఈ క్వార్టర్ 1 లోని వీళ్ళకి జనరల్ ట్రేడ్ నుంచి 31% కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే ఈ కామర్స్ నుంచి 28% కంట్రిబ్యూషన్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బాగా వచ్చాయి. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవడంతో ఈ రోజు సెషన్ లో స్టవ్ క్రాఫ్ట్ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ ఇయర్ మన కంట్రీలోని సమ్మర్ బాగా ఎక్స్టెండ్ అయింది కదా, దీంతో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క సేల్స్ అయితే బాగా పెరిగాయి. అండ్ వాల్టర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ 1 లోని వీళ్ళు 1 million ఏసీ సేల్స్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 160% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ 110.64 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 335 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో వోల్టా స్టాక్ 10% పైనే పెరిగింది. నెక్స్ట్ సి ఇన్ఫో సిస్టమ్స్ అదే మ్యాప్ మై ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 13.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 12.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ 1 లోని ఆటో ఓఈ ప్రోగ్రామ్స్ లోని ర్యాంప్ డౌన్ కనపడిందని, బట్ క్వార్టర్ 2 నుంచి న్యూ ప్రోగ్రామ్స్ యొక్క ర్యాంప్ అప్ అయితే కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఐఓటీ లీడ్ బిజినెస్ లోనైతే ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 27-28 నాటికి వీళ్ళు 1000 crores రెవెన్యూస్ ని క్రాస్ చేయాలని చెప్పి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ అయితే ఆన్ ట్రాక్ లో ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాప్ మై ఇండియా స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 85% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 349% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 65 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 50 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళకి టోటల్ గా 611 మెగావాట్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ వచ్చాయని, అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లార్జెస్ట్ ఆర్డర్ బుక్ తోని వీళ్ళ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఐనాక్స్ విండ్ లిమిటెడ్ స్టాక్ 20% పెరిగింది. నెక్స్ట్ అగ్రోకెమికల్ కంపెనీ అయినటువంటి హెరన్బా ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 5.61 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 0.73 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 16.62 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. మెయిన్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి ప్యాట్ లో ఒక్కసారి జంప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశామని, అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని
అని హెరన్బా వాళ్ళు క్రూషియల్ యాక్సలరేషన్ పాయింట్ లో ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా హెరన్బా ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుండడంతోనే ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 40.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లో వీళ్ళు 56.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 22.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో సుప్రియా లైఫ్ సైన్సెస్ స్టాక్ 13% పైనే పెరిగింది. నెక్స్ట్ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లోని సాస్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 1.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 8.3% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 9.3% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేట్ గెయిన్ స్టాక్ లో ఒక్కసారి ప్రెషర్ కనపడి 5% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఆటో ఎయిర్ కండిషనింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సుబ్రోస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 13.56 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 30.43 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 34.99 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనపడుతున్న, ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్న, బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సుబ్రో స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి నియర్లీ 8% పెరిగింది. నెక్స్ట్ కావేరీ సీడ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 40 lakhs లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 291 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో కావేరీ సీడ్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ టాప్ లైన్ లో అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ బాటమ్ లైన్ లో అయితే వీళ్ళ లాసులు కంటిన్యూ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు దగ్గరగా 11 కోట్లు లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 53 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 14.23 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ బోర్డ్ రైట్స్ ఇష్యూ ద్వారా 450 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ డీటెయిల్స్ అయితే రావాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.